ఉన్న పలంగా మానేస్తానంటే ఏమనుకోవాలి? ఇక ముందు ఈ పని చేయగలనని అనిపించట్లేదు సార్. భయంగా ఉంది. తప్పకుండా దొరికిపోతాను సార్. ఇంతవరకు పూర్తి చేసిన పనికి డబ్బులు ఇవ్వండి సార్. నేను వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు ఇదిగోన్నా. సారీ అన్నా. మెడపట్టి ఉంది కాదన్నా, అదే అప్పడం తుంచుకోవడం కష్టమని. సరే, రేపు సాయంత్రం 6 గంటలకు రా. డబ్బులు రెడీ చేసి ఉంచుతాను. రేపు సాయంత్రం అందరినీ సినిమాకి తీసుకుపోతా అన్నా. ఈ వృత్తిలో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి పోలీసులకు పట్టుబట్టం, రెండోది నా చేతిలో చావడం. సార్, అయినా ఇందులో నీకేదీ జరగదు. ఎందుకంటే నిన్ను క్లీన్ గా ఎస్కేప్ చేయడానికి నేనున్నాను. అర్థమైందా? మీకు చాలా థ్యాంక్స్ సార్. మిగతా వాళ్ల విషయంలో మొరటగా ఉన్నా ఈ విషయంలో ఎంతో మంచిగా ఉండాలనుకుంటున్నాను. ఎదురుగా ఉన్న రూమ్ కబోర్డ్ లో ఒక బ్రౌన్ బ్యాగ్ ఉంది. అందులో నీ డబ్బు ఉంది. తీసుకొని వెళ్ళిపో. ఒక గంట సేపు నాతో సర్దుకుపోయావంటే బతికినంత కాలం బాగా సుఖపడతావు. మొదటిసారి నిన్ను చూసినప్పటి నుంచే మనసులో ఒక చెప్పలేని ఫీలింగ్. అయినా అది ఇప్పుడే నీకు చెప్పుకుంటున్నా. రేప్ చేయటం నా వల్ల కాదు. స్పైనల్ గా టోటల్ డ్యామేజ్ అయింది. నువ్వే కాస్త కోఆపరేట్ చేసి పని ముగించు. ఇక్కడ రిమోట్ ఉంది, ఏసీ ఆన్ చేసి పడుకో. మేడం చేయి. అమ్మా, అన్నిటినీ ఉన్న పళ్ళని వదిలేసి నాతో రండి. ఒక ప్రాబ్లం వచ్చింది. వెంటనే దారిలో ఏం జరిగిందో చెప్తాను. త్వరగా రండి. తన అంటుందిగా గబగబా బయటికి వెళ్ళి ఆటో పట్టుకుని బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు పట్టుకుని భద్రాచలం వెళ్ళిపోండి. నేను నా వాళ్ళు నోట్లో వేలేసుకుని మూసుకొచ్చుంటా. ఏం చేసావే మోహన్ ని? బొమ్మలా బిగుసుకున్నాడు. సార్, నేనేమీ చేయలేదు. తోసనంతే. దాంతో మూర్చిపోయాడు. అసలే మెడ విరిగి ఉన్నవాడి మెడ కసితీరా మెలి తిప్పి అమాయకురాల్లా నటిస్తున్నావా? వచ్చేసిందా బావా? దాన్ని మాత్రం వదులుకో. ఏయ్, మోహన్ ఎవడో, వాడి పవర్ ఏంటో తెలుసా నీకు? వాడికి ఏదైనా జరిగితే బాంబే నుంచి వస్తుంది. ఇది వచ్చింది చూడు. భాయ్, దాని దగ్గరే ఉన్నాను. మాట్లాడండి. ఇదిగా మాట్లాడవే. హలో. ఏమ్మా కోకిల, ఎట్లున్నావు?
సార్ సార్ మోహన్ బొమ్మలా బిగుసుకుపోయిందని తెలిసింది, కానీ నేను ఇప్పటికీ మోహన్ వదులుకోలేదు. నేనెట్లా మోహన్ వదులుకుంటా? నేను చెప్పిన పని చేయకపోతేనే వదులుకుంటా. ఒకవేళ వదులుకోవాల్సి వస్తే అందుకు కారణమైన వాడిని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. సార్ నేను వాంటెడ్ గా ఏం చేయలేదు సార్. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మోహన్ వదులుకోకూడదంటే ఏం చేయాలి? మోహన్ మీకు ఏ ఏ పనులు చేసేవారో అవన్నీ నేను చేస్తాను సార్. ఆ పనులు నేను చేస్తే వదిలేస్తారా సార్? ముందు ఆడున్న స్టాక్ అంతా క్లియర్ అవ్వాలి, ఆ తర్వాత నీ గురించి మాట్లాడతాను. సార్ ఎన్ని కిలోలు సార్? 100 కిలోలు. సార్ అంతేలా మార్చగలను సార్? అదే కదా మోహన్ చేసేవాడు. వాడి మెడకాయ ఇరిచి పారేసినాం. సరే సార్, ఒప్పుకుంటాను. నేను దీనికి ఎన్నోసార్లు చెప్పాను, నన్ను కాపాడే ప్రయత్నం చేయొద్దని. అది దానికోసం ఏదో చేయకూడని పని చేసే సమస్యలో ఇరుక్కుంది. ఎంత కష్టపడైనా దాన్ని బయటకు తీసుకురావాలి. నేనుండగానే అది జరిగి తీరాలి. మాతో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసు, నువ్వేదో తప్పు చేస్తున్నావని. అది మా కోసమే కాదు కాదు నా కోసమే చేస్తున్నావని కూడా తెలుసు. ఏంటి ఇది? మనకేదైనా సమస్య వస్తే అది నీ ఒక్కదాని సమస్యేనా? మనం అంతా ఒకటే కదా. చూడమ్మా, ఇంతవరకు నువ్వు చేసినవన్నీ పక్కన పెట్టావు. కానీ ఇక మీదట ప్రతి విషయంలోనూ మనం కలిసే ముందుకు వెళ్దాం. ఏమ్మా? తీసుకో తీసుకో. సారీ నాన్న. ఎందుకు ఈ పని చేసావని అడిగితే మా అమ్మని కాపాడ్డానికి అని చెప్తావు. మీ అమ్మని కాపాడ్డానికి ఏమైనా చేస్తావా అని అడిగితే నువ్వే కాపాడొచ్చు కదా అని నన్నే అడుగుతావు. అది నాకు చేత కదనే కదా మీ ముగ్గురు ఇలా ప్రవర్తిస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి, నేను కుక్కలా మీ వెంటే ఉంటాను. అమ్మా, 4వ నంబర్ ఇల్లు ఇదేనా? ఇదే బాబు. ఏంటి? మీరు అడిగిన బీరువా తీసుకొచ్చాను. ఎక్కడ దించాలి? మా ఇంట్లో వాళ్ళు ఎవరూ బీరువా బుక్ చేయలేదు, పక్కింట్లోకి వెళ్ళాడు. అన్నా అన్నా, ఇల్లే అన్నా, ఇక్కడ దించండి. అలాగే. రే తీసుకురండి రా. అలాగే వచ్చి పట్టుకో. ఈ వైపు కొంచెం ఇక్కడ పట్టుకో. బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్త. వెనకాల పెట్టుంది, చూసుకో. ఈ బీరువా కోసమే ఎదురు చూస్తున్నావా? బీరువా కొనే పరిస్థితుల్లో ఉన్నావు మనం. జీవితమే 2 ముక్కలయ్యి మీరందరూ పండగ చేసుకుంటున్నారు. ఏయ్, ఏంటి నిన్న జరిగిందంతా మర్చిపోయి బీరువా రాగానే నూరెళ్ళ పెట్టుకు చూస్తున్నావు? అసహ్యంగా అనిపించట్లేదు? ముందటి వైపు చూస్తారా? ఏంటమ్మా అవి? ఇవేనన్నా మనం తీసుకెళ్లాల్సిన ప్యాకెట్లు.
సుబ్రహ్మణ్య 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 నా బంగారు తండ్రి ఆ 100 కిలోలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేర్చడానికి నువ్వే తోడుగా ఉండాలి స్వామి. సుబ్రహ్మణ్య నువ్వే మాకంట, మనకేం కాదమ్మా, మనం న్యాయంగా చెడ్డ పని చేస్తున్నాం. అందరి దేవుళ్ళు మనకు సపోర్ట్ గా ఉంటారమ్మా. ధైర్యంగా గుండెల మీద చేసుకుని వెళ్ళొచ్చు. సుబ్రహ్మణ్య పోలీసు వాళ్ళ కళ్ళు మా మీద పడకుండా చూడు తండ్రి. అమ్మా అన్ని విషయాలు కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నారు కదా. మనం తప్పు చేస్తున్నాం అన్నది మన మొహంలో బొత్తిగా కనిపించనివ్వకూడదు. బయట వాళ్ళ దృష్టిలో మనమంతా అమాయకుల్లా కనిపించాలి. భయపడకూడదు, ముఖ్యంగా కోపం రానే రాకూడదు. ఏమ్మా కోకిల అనే అమ్మాయిని పెంచానే, అది నువ్వేనా? ఇప్పుడు మనకు వేరే దారి లేదు మరి. ఎందుకమ్మా ఆయన మాటలకి సమాధానం చెప్తావు? ఫోన్ తీ. హలో కోకిల, వింటున్నాను సార్. నువ్వు అడిగినట్టే వైట్ కలర్ వ్యాన్ పంపించాను. నంబర్ 1703. డ్రైవర్ వెళ్ళిపోతాడు, మీరే బండి నడుపుకోవాలి. అలాగే సార్. నువ్వు ఆడాల్సిన నాటకం ఆడి బయటికి వచ్చి వ్యాన్ ని పిలువు, వచ్చేస్తుంది. ఓకే సార్, ఓ 5 నిమిషాల్లో బయలుదేరిపోతా. త్వరగా. అమ్మా అంతా నీ చేతిలోనే ఉంది. సరిగ్గా పర్ఫామ్ చేస్తావుగా, ఒకసారి చూపించు. పర్ఫెక్ట్ అమ్మా, సూపర్. బండి నడపబోతున్నాను, నడిపించి చూపించాలా? ఏ ధైర్యంతో ఇవన్నీ చేస్తున్నావా? అమ్మా నువ్వు రెడీయేనా? బయలుదేరదామా? బయలుదేరదాం బయలుదేరదాం. ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి. కోకిల గొంతులో ఉంది. బండి పడి 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 ఎవరా గుద్దింది? మీ సంగతి అంటే తెలుస్తాను. అయ్యో గేర్ బాక్స్ లుంగి అసలే కొత్త బండి. యాడికిరా ఎగేసుకొస్తున్నావు? సాయపడేందుకు వస్తున్నాను. సాయపట్టానికి వస్తున్నావా? నువ్వేమన్నా ఉన్నాటేట? ముక్కు మొహం చూడు కొండ ముచ్చుకి బొచ్చు కొరిగినట్టు. నువ్వు కూడా బొచ్చు పెంచిన ఓరపందిలాగే ఉన్నావు. ఏంద్రా మాటకి మాట చెప్తున్నావు? సులభాల కొద్ది జుట్టు పీకి జూలో పడేస్తా. తీరా బండి. బండి తీరా బండి తీరా. వెళ్ళరా వెళ్ళు వెళ్ళరా. వెళ్ళమన్నానా? ఎవరి ఫ్యామిలీకి ఎవరు హెల్ప్ చేయాలా? కోకిల నువ్వు పోయి అమ్మని తీసుకురా పో. ఏంది? మేము వైట్ వ్యాన్ లో వెళ్తా. వైట్ వ్యాన్ లోనా? వైట్ వ్యాన్ ముఖ్యమా అమ్మ ముఖ్యమా? లేదు పర్వాలేదు. అయ్యో అమ్మంట అరుచుకుంటూ వచ్చావు, ఇప్పుడు బండి సెలెక్ట్ చేస్తున్నావా? ఇలా చూడు, వైట్ వ్యాన్ లో వెళ్తే వర్కౌట్ అవుతావు, పచ్చ వ్యాన్ లో వెళ్తే పచ్చగా ఉంటావు. పోయి తేపో, చెప్పింది వినుపో. ఎటువైపు చూస్తుంది? రే బోడుకుంటున్నాయలా, నువ్వు ఇంకా పోలా? పోరా పోతావా పోవా? గుండె పగిలిపోతుంది. అలా రా దారికి, లోపలికి పోయి అతను పార్సల్ చేసి తీసుకురా పో పో పో. రే ఏంద్ర దిక్కులు చూస్తున్నారు, రండి. ఏంటిలా పడుకున్నా? నన్ను నువ్వు ఎలా పడుకోవాలి? ఏంటి అత్త నన్ను చూసి పడుకున్నట్టుంది? అత్త నువ్వేం దిగులు పడబాక. రే కాళ్ళు పట్టుకుని ఎత్తండి రా, ఎత్తండి ఎత్తండి. టేబుల్ తో పాటు ఎత్తండి. టేబుల్ ఎందుకు? డాక్టర్ టేబుల్ తో పాటు తీసుకురమన్నారు. టేబుల్ కూడా లేని డాక్టర్ ఆడవుడు? అవును. రే టేబుల్ మొత్తం పైకి ఎత్తండి రా. 1 2 3 పైకి ఎత్తండి. రే 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 నెమ్మదిగా నెమ్మదిగా. రే అత్త మొహం గుమ్మానికి తగులుద్ది. అత్త డోంట్ అది డోంట్ అది. రండి రండి త్వరగా రండి. మెల్లగా తీసుకురండి. ముందు తల 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 మీరు ముందుగా కొబ్బరికాయ కొట్టండి. నువ్వు వెళ్ళి ఆడు సరిగ్గా కొడుతున్నాడు లేదు చూడు. మీరు ఎక్కండి. సార్ అది మా నాన్న బండి నడుపుతారా? మీ వల్ల వద్దా? అది మా నాన్ననే తోలనివ్వండి. అంటే నేను నీతో పాటు అంకుల్ మీరు వెళ్ళి యాక్సిలేటర్ మీద రాయి పెట్టండి. పొండి 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 పొండి. ఎక్కు కోకిల ఎక్కు ఎక్కు ఎక్కమ్మా. ఏందా పెళ్లి నాడకిందే, తొందరగా ఎక్కువ. అత్తయ్య కాళ్ళు కాస్త పక్కకి పెట్టుకోండి. అంకుల్ స్టార్ట్ చేయండి. కోకిల కోకిల. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఏందట చూస్తున్నా?